హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు విశాఖపట్నం నుండి తిరుపతి వెళ్ళే డబుల్ డెక్కర్ ట్రైన్లో గుంటూరు వరకు ప్రయాణించబోతున్నాము. ఇప్పుడే ట్రైన్ డోర్లు తీస్తున్నారు. పదండి ఇంకా లోపలికి వెళ్దాము. ట్రైన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్లైడింగ్ డోర్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ట్రైన్ ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా టైం ఉందని ప్లాట్ఫామ్ మీదకి దిగితే విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే విస్టోడమ్ కోచ్ ట్రైన్ కనిపించింది. ఈ ట్రైన్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రయాణిద్దాం. ఎట్టకేలకు కొంత ఆలస్యంగా మన ట్రైన్ విశాఖపట్నం నుండి బయలుదేరింది. ట్రైన్ బయలుదేరిన తర్వాత వచ్చే మొదటి స్టేషన్ దువ్వాడని మనం ఇప్పుడు స్కిప్ చేస్తున్నాం. అనకాపల్లి స్టేషన్లో ఏదో క్రాసింగ్ పడినట్టు ఉంది. అందుకోసం మన ట్రైన్ ఇక్కడ క్రాసింగ్ కోసం ఆపివేశారు. చూస్తూ ఉండగానే రాజమండ్రి స్టేషన్కి మనం చేరుకున్నాము. రాజమండ్రి స్టేషన్ నుండి విశాఖపట్నం వరకు గతంలో నేను ఉదయ్ ఎక్స్ప్రెస్ అనే డబుల్ డెక్కర్ ట్రైన్లో ప్రయాణించాను. ఉదయ్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి విశాఖపట్నం మధ్యలో చాలా డిమాండ్ ఉన్న ట్రైన్. మనం ఇప్పుడు గోదావరి నది మీద ఉన్న రోడ్డు రైల్వే బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నాము. మీరు బాగా గమనిస్తే ఎదురుగా మనకి రాజమండ్రి ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది. గోదావరి నది దాటిన తర్వాత నిద్రపోయి లేచేసరికి ట్రైను కృష్ణానది మీద పరుగులు పెడుతూ ఉన్నది. ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఈ ట్రైన్ విజయవాడ దాటిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా నాతో పాటు ఈ భోగిలో లేరు.
ఈ C7 మొత్తం బోగిలో నేను ఒక్కడినే ప్రయాణిస్తున్నాను. రైట్ సైడ్ మీకు కనిపించే రైల్వే లైన్ గుంటూరు జంక్షన్లోకి వెళ్తుంది. ఫైనల్గా మనం గుంటూరు చేరుకున్నాము. ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.